ఈ వాక్యం చెప్పకూడదు అనుకున్నాను, మరి ఎందుకో దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి మీరు ఈ వాక్యాన్ని చూద్దాం. 7వ అధ్యాయము 28వ వచనం. 7వ అధ్యాయము 28వ వచనం. కానీ నీ పరీక్షించాను కానీ నా కృషికి ఫలితం దక్కలేదు. కానీ చివరికి ఒకటి తెలిసింది. ఏంటి? 1000 మంది పురుషులలో 1000 మంది పురుషుల్లో ఒక్కడినైనా మనం సన్మానించుకోవచ్చట. కానీ 1000 మంది ఆడవారిలో ఒక్క మంచి ఆవిడ కూడా ఉండదట. బైబిల్లో ఉందండి, చదివయ్యా అక్కడ. ఒక్కటియూ ఉండదు. ఆ మాటలు కాదమ్మా.